ఓకే, ఇప్పుడు ఒకసారి ఇది చెక్ చేయండి. ఇటుపక్క 3 డిజిట్స్ ఉన్నాయి, ఇటుపక్క 2 డిజిట్స్ ఉన్నాయి, అవునా కదా? సో ఇటుపక్క తక్కువ ఉన్నాయి, ఇటువైపు ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇది మనకి టైప్ 3లోకి వస్తుంది అనమాట. టైప్ 2 ఏంటంటే ఇటుపక్క తక్కువ ఉంటాయి, ఇటుపక్క ఎక్కువ ఉంటాయి. ఒకవేళ ఇటుపక్క తక్కువ ఉంటే దాని ముందు సున్నాలు పెట్టేసి మనం మేనేజ్ చేస్తాం. టైప్ 2లో అది డిస్కస్ చేసాం, కానీ ఇక్కడ మనం సున్నాలు పెట్టి మేనేజ్ చేయడం కావద్దు. అండ్ ఇది మనకి టైప్ 3లోకి వస్తుంది అనమాట. సో ఇటువంటిప్పుడు మనం ఏం చేస్తాము, ఇటుపక్క ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయో అన్నిటిని ఒక పార్ట్ కింద చేస్తాం. సో 2 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ రెండింటిని ఒక పార్ట్ కింద చేసుకోవాలి. 78 అవుతుంది. అంటే రిమైనింగ్ నెంబర్ వచ్చేసి అలా ఉంటుంది అనమాట. సరే, ఈ విధంగా ఉన్నటువంటి ఈ నెంబర్ని ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. తర్వాత ఏం చేస్తాం, ఈ నెంబర్కి ఒకటి యాడ్ చేస్తాం అనమాట. ఆ విధంగా వచ్చినటువంటి నెంబర్ దీని నుండి తీయగలమా లేదా చెక్ చేస్తాం అనమాట. సో 1 + 1 2. సో 2ని 78 నుండి తీయగలుగుతున్నాము అనుకోనంటే ఈ నెంబర్ ఇక్కడ ఉంచుతున్నాం అనమాట. తీయలేకపోతే వేరే ప్రాసెస్, అది మీరు అంతకు ముందే చూసుంటారు. సరే, ఇప్పుడు మేము ఏం చేస్తున్నాము, 78 నుండి 2 తీయగలమా అంటే తీయగలము. సో తీస్తే ఎంత వస్తుంది అనేది ఇక్కడ వేసుకుంటాం అనమాట. సో 76 వస్తుంది. 78 నుండి తీస్తే 76. సో ఇప్పుడు ఈ విధంగా ఉన్నటువంటి ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో దీని మీద నిక్లాస్ ఫార్ములా అప్లై చేస్తాం. నిక్లాస్ ఫార్ములా మీకు తెలుసు, ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 అనమాట. అన్ని నెంబర్ని 9 నుండి తీయాలి, లాస్ట్ నెంబర్ని 10 నుండి తీయాలన్నమాట. సో 9 నుండి 7 తీస్తే 2, 10 నుండి 8 తీస్తే 2. సో దీని వాల్యూ ఇంతే వస్తుంది. కావాలంటే క్యాలిక్యులేటర్లో చెక్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీకు అర్థం కాలేదనుకుంటే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, అది కూడా చెక్ చేయండి.